ఒక ఓల్డ్ మ్యాన్ విష్‌ని కోరుకొని కాయిన్‌ని ఫౌంటైన్‌లో వేశాడు. ఆ కాయిన్ ఒక పైపు గుండా వెళ్లి నేరుగా కోరికలు తీర్చే యంత్రం దగ్గరికి చేరింది. నాణెం చూసిన వెంటనే ఆ యంత్రం వృద్ధుడి కోరిక తీర్చింది. ఒక్కసారిగా ఎక్కడి నుంచో ఒక $100 నోట్ వచ్చి అతని ముఖంపై పడింది. అలా అతని విష్ నెరవేరింది. కొంతసేపటికి ఒక అమ్మాయి అండ్ అబ్బాయి ఆ ఫౌంటైన్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు నిజమైన ప్రేమ కోసం కోరుకున్నారు. ఒక్కొక్కరు ఒక నాణెం వేశారు. కానీ వాళ్ళ నాణెం పైపులో ఇరుక్కుపోయింది. దాంతో కోరిక శక్తి ముందుకు పోకుండా అక్కడే ఆగిపోయింది. వాళ్ళ కోరిక నెరవేరలేదు. దాంతో వాళ్ళు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది చూసిన ఏంజెల్ ఒక ఎమర్జెన్సీ బాక్స్ తెరిచాడు. ఒక కోరిక పువ్వుని అమ్మాయి దగ్గరకు విసిరాడు. కానీ ఆ అమ్మాయి దానిని గుర్తించలేదు. పక్కన పెట్టేసింది. తర్వాత అతను అబ్బాయి వైపు చూశాడు. దురదృష్టవశాత్తు ఆ పువ్వు అబ్బాయికి తగిలి ఎగిరిపోయింది. నేరుగా వృద్ధుడి దగ్గర పడింది. వృద్ధుడు ఒక్కసారి ఊదగానే అతని కోరిక మళ్ళీ నెరవేరింది. తర్వాత ఏంజెల్ మూడో సాధనం తీసుకున్నాడు. కానీ అది ఒక అద్భుతం వల్ల అబ్బాయి అమ్మాయి దగ్గర మిస్ అయి వృద్ధుడికే తగిలింది. ఈసారి అతను ధనవంతుడు కావాలనే కోరిక మరింత నెరవేరింది. ఇప్పుడు అతను చివరి సాధనం తీసుకున్నాడు. కానీ అదృష్టం లేకపోవడంతో అది పేలిపోయింది. వృద్ధుడు గాల్లోకి ఎగిరి 1000 మీటర్ల దూరంలో ఉన్న చెత్త బుట్టలో పడిపోయాడు. ఇక ఇదంతా అయ్యే పనిలా లేదు అని ఏంజెల్ ఆల్మోస్ట్ గివప్ చేశాడు. కానీ అదే సమయంలో వృద్ధుడు మళ్ళీ వచ్చి అతనికి ఒక నాణెం ఇచ్చాడు. వెంటనే ఏంజెల్ మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అసలు పరిష్కారం చాలా ఈజీ. అతనే ఆ నాణెం చెరువులో వేసేశాడు. దాంతో ముందే ఇరుక్కున్న నాణెం బయటికి వచ్చింది. ఆ విష్ ఫౌంటైన్ మళ్ళీ పనిచేయడం స్టార్ట్ చేసింది. ఒక స్పార్కిల్ వచ్చి అబ్బాయిని అమ్మాయిని దగ్గరికి లాగింది. చివరికి వాళ్ళ కోరిక నెరవేరింది. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిజమైన ప్రేమను పొందారు.